హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర కర్రీ చేస్తున్నా, అంటే పుంటికూర కూర చేస్తున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ గోంగూర ఆకులను తెంపుకొని శుభ్రం చేసుకోవాలి. ఇవి 5 సన్న కట్టల గోంగూర చేసుకున్న తర్వాత దేంట్లో అయితే వండాలనుకుంటున్నారో ఆ వెజిల్ తీసుకోండి. నేనైతే కుండలో ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి కుండలో వేసుకుంటున్నా. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. అది బాగా మరగా వరకు పెట్టుకోవాలి. 100 గ్రాములు శనగలు కానీ శనగపప్పు కానీ నానబెట్టుకొని ఎల్లిపాయలు పొట్టు తీసుకొని సిద్ధం చేసుకోండి. నేను ఒక ఎల్లిపాయ తీసుకున్నాను. తర్వాత ఇది మరుగొచ్చేసింది. ఇప్పుడు మనము దీన్ని వడబట్టుకుందాము. ఆయిల్ దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకోవాలి, కొద్దిగా ఉంచుకోవాలి. ఇలా వంపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని చూస్తున్నారు ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి. దాంట్లో శనగలు, మనం తీసుకున్న శనగలు, ఇంకా ఎల్లిపాయలు, ఒక 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ పసుపు, కొంచెం కొబ్బరి నూనె వేసాను నేను. మీరు ఏదైనా వేసుకోండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి. తర్వాత కారం కోసం ఒక 10 పచ్చిమిరపకాయలను నేను మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా అంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఉంచుకోండి. తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి ఉడికిన తర్వాత దింపేసుకోండి. తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనము దాన్ని ఇలా పప్పు గుత్తితో కానీ మీ దగ్గర ఏది ఉంటే దాంతో నలుపుకోవాలి. ఇలా బాగా నలుపుకొని టేస్ట్ చేయడమే. నేను టేస్ట్ చేస్తున్నా. కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే దీనికి కాంబినేషన్ జొన్న రొట్టె చాలా బాగుంటుంది. మీకు జొన్న రొట్టె రెసిపీ కావాలంటే జొన్న రొట్టె విత్ కాంబినేషన్ గోంగూర కీరా, జొన్న రొట్టె గోంగూర కీరా టేస్ట్ చేసి చెప్తా. ఇలా నేను తింటున్నాము. బాగుందా? నువ్వు చెప్పాలి టేస్ట్ ఉంటుందని. నాకైతే సూపర్ ఉంది. గోంగూర కాంబినేషన్ సూపర్గా ఉంది. జొన్న రొట్టె రెసిపీ మా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జ్యోతిక ఛానల్. మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, జ్యోతిక ఫ్రెండ్స్ మర్చిపోకండి.